హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఎలాంటి ఆలస్యం లేకుండా ఈరోజు రీడింగ్లోకి నేరుగా వెళ్ళిపోదామమ్మ. ఈరోజు రీడింగ్ చాలా ప్రత్యేకమైంది. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా మీరు. ఎందుకంటే చాలామందికి గత కొన్ని రోజులుగా విచిత్రమైన కళలు వస్తున్నాయి అన్న సంకేతం నాకు త్రూ యూనివర్స్ కన్వే అయింది. కొంతమందికి తన పర్సన్ కనిపిస్తున్నారు, కొంతమందికి పాత జ్ఞాపకాలు, పాత ఇల్లు, కొంతమందికి వాటరు, కొంతమందికైతే టెంపుల్స్, దేవాలయాలు, చిన్నపిల్లలు, ప్రయాణము, ఫోన్ కాల్స్ లేదా మళ్ళీ కలిసినట్లు కలలు వస్తున్నాయి. అలాంటి కళల వెనుక ఉన్న ఆధ్యాత్మిక సంకేతాలను ఈరోజు మనం కార్డ్స్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈరోజు మీరు చూసిన కళ నిజంగా ఏం చెప్పాలనుకుంటుంది, మీ పర్సన్ మీ గురించి ప్రస్తుతం ఏం ఫీల్ అవుతున్నారో అనేది కూడా కన్వే అవుతుంది. మీ గుండెల్లో ఉన్న భయం నిజంగా జరగబోయేదా, లేక అది కేవలం గత బాధల వల్ల ఏర్పడిన భయమా, అది కూడా చూద్దామమ్మా. అలాగే మీరు మీ పర్సన్, మీ ఇద్దరి మధ్య దూరం కనిపిస్తున్నా కూడా ఆత్మస్థాయిలో ఇంకా ఏదైనా అనుభవం కొనసాగుతుందా అనేది కూడా చూద్దాము. సో మీకు వచ్చిన కళ ఒక జ్ఞాపకం మాత్రమేనా, లేక మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి దైవిక సంకేతం అనేది కూడా ఈరోజు స్పష్టంగా తెలుస్తుందమ్మా ఈ రీడింగ్ ద్వారా. సో ఈరోజు కార్డ్స్ ద్వారా ఒక సందేశాన్ని చాలా లోతుగా అర్థం చేసుకుందాం. ఓకే, సో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ప్రతి కళకు ఒకే అర్థం ఉండదు. కళలు కొన్నిసార్లు మన ఏదైతే లోపల ఉంటుందో అంతర్మనస్సు ఉంటుంది కదండి, ఆ అంతర్మనస్సును కొన్నిసార్లు మన భావోద్వేగాలు, కొన్నిసార్లు మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రతిబింబిస్తాయి అన్నమాట ఆ అంతర్మనస్సు. ఓకే, కాబట్టి ఈ రీడింగ్ను దైవిక మార్గదర్శకత్వంగా స్వీకరించండి. ఓకే, మీ పరిస్థితికి కనెక్ట్ అయ్యే సందేశాన్ని మాత్రమే తీసుకున్నాం. ఓకే, సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు మీ కళ వెనుక దాగి ఉన్న సందేశం ఏమిటో, అలాగే మీ పర్సన్ హృదయంలో ప్రస్తుతం ఏం ఫీలింగ్స్ కదులుతున్నాయో, యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారో ఇప్పుడు కార్డ్స్ ద్వారా తెలుసుకుందాం డీప్గా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. మెనీ పీపుల్ నుంచి నాకు మెసేజెస్ వచ్చాయి కాళీమాత సందేశం వల్ల. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్ అమ్మ. యాక్చువల్లీ లెంగ్దీ వీడియో అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు కూడా ఎంతవరకు వెళ్తుందో నాకు తెలీదు. వచ్చింది, నేను కన్వే చేయాలి. అది చూడడానికి పేషెన్స్గా అంత వీడియోని చూడాలా అనే ముందు భయం వేసేస్తుంది. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. సో నాకు వచ్చిన సందేశాన్ని మరి నేను మధ్యలో ఆపలేను కదమ్మా. సో అది జరిగింది. సో దాన్ని ఆపేసి మళ్ళీ తర్వాత చెప్దామంటే అలా కుదరదు. నాకు చెప్పమని కన్వే అయినప్పుడు చెప్పేసేయాలి అంతే. నేను ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ వన్, ఫోర్త్ కార్డ్ సెట్, ఫిఫ్త్ కార్డ్ సెట్, సిక్స్త్ వన్, సెవెంత్ వన్, ఎయిత్ కార్డ్ సెట్, నైన్త్ వన్, 10th one, 11th card set, 12th card set. First card set, 6 of Swords, 9 of Wands, 10 of Cups, Ace of Wands, 9 of Swords, 9 of Wands, 9 of Swords, 4 of Cups, the Moon, the High Priestess, Queen of Pentacles, King of Wands, the Sun. Oh my God, 4 of Pentacles, the Moon and the Sun. సో ఈరోజు రీడింగ్ కూడా
మీరు అర్థం చేసుకోవాలి. ద మూన్ అండ్ ద సన్ ఒకే రీడింగ్‌లో టుగెదర్‌గా వచ్చినాయి అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత పవర్‌ఫుల్ రీడింగ్ అవుతుందా అని చెప్పేసి. ఓకే. ఫస్ట్ కార్డ్ సెట్ 6 ఆఫ్ స్పాట్స్ ఇక్కడ మనకి. సో, మొదటి కార్డ్ నుంచే యూనివర్స్ చాలా అందమైన సందేశాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. సో, ఇక్కడ వచ్చిన 6 ఆఫ్ స్పాట్స్ చూస్తుంటే మీలో చాలామందికి రీసెంట్‌లీ వచ్చిన కలలు యాదృచ్ఛికం కాదని సూచిస్తుంది. అవి మీ జీవితంలో జరగబోయే ప్రతి విషయాన్ని ముందే చెప్పే సంకేతాలు అని కాదు. కానీ మీ మనసు ఇంకా పూర్తిగా ముగించని భావోద్వేగాలను మీరు నెమ్మదిగా దాటుతున్న ఒక దశను ప్రతిబింబిస్తూ ఉందనేది నాకిక్కడ తెలుస్తుంది. కొంతమందికి కలలో మీ పర్సన్ మీతో మాట్లాడుతున్నట్టు, కొంతమందికి దూరం నుంచి చూసినట్టు, కొంతమందికి మళ్ళీ కలిసి ప్రయాణం చేసినట్టు, లేదా ఒకే చోట ఉన్నా కూడా మాట్లాడుకోలేకపోయినట్టు కల వచ్చి ఉండొచ్చు. కార్డ్ ఏం చెప్తుందంటే మీ హృదయము ఒక మార్పు దశలో ఉంది. ఒక మార్పు దశలో. మీ పర్సనల్ ఎనర్జీ చూస్తే నాకిక్కడ వారు కూడా గతాన్ని పూర్తిగా మర్చిపోయిన వ్యక్తిలాగా నాకిక్కడ కనిపించడం లేదు. బయటకు జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నా కూడా కొన్ని జ్ఞాపకాలు, కొన్ని అసంపూర్ణ భావాలు ఇంకా వారిలో ఉన్నాయి. అందుకే కొన్నిసార్లు మీ గురించి కలలు రావడం అనేది భవిష్యత్తు గురించి ఖచ్చితమైన సూచన అని కాదు. మీ హృదయం ఇంకా ఆ అనుభూతిని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉందనే సంకేతం కూడా ఉందనేసి యూనివర్స్ క్లియర్‌గా, స్పష్టంగా తెలియజేస్తున్నారు. అది ఇక్కడ విషయం. సో, మీ భయం ఏంటంటే అంతా అయిపోయిందా? ఈ ఈ కార్డ్ ద్వారా సమాధానం ఏమిస్తున్నారంటే యూనివర్స్, జీవితం ముందుకు కదులుతోంది. మీరు కూడా మెల్లగా ఒక కొత్త మానసిక స్థితిలోకి వెళ్తున్నారు అనేది చెప్తున్నారు యూనివర్స్ ఇక్కడ. ఈ కార్డ్ ద్వారా. ఓకే. ఇక చూడండి 9 ఆఫ్ వాండ్స్. ఇప్పుడు వచ్చిన ఈ 9 ఆఫ్ వాండ్స్ చాలా డీప్ ఎనర్జీ అమ్మ. చాలా డీప్ ఎనర్జీ. మీ గుండెల్లో ఒక భయం ఇంకా ఉంది. ఇంకా చాలా ఉంది. మళ్ళీ నమ్మితే మళ్ళీ గాయపడతానా? మళ్ళీ అదే బాధ వస్తుందా? అనే రక్షణ గోడ మీరు కట్టుకుంటున్నారు. అందుకే కొంతమందికి కలల్లో కూడా మీ పర్సన్ మీరు మీ పర్సన్‌ని చూస్తున్నారు. కానీ దగ్గరికి వెళ్ళలేరు. లేదా మాట్లాడాలని అనిపించినా కూడా మాట రావటం లేదు. ఈవెన్ కలలో కూడా. ఇది మీ అంతరాత్మకు ఏదైతే మనకు ఉంటుందో లోపల మనస్సు ఉంటుంది కదా! మనస్సు. సో, ఇంకా పూర్తిగా హీల్ కాలేదని సూచన అనమాట. మీ పర్సన్ వైపు కూడా ఇదే కనిపిస్తుంది నాకిక్కడ. వారు కూడా బయటికి బలంగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ లోపల కొన్ని ఫీలింగ్స్‌ను మళ్ళీ ఎదుర్కోవడానికి ఇంకా సిద్ధంగా లేరు. అందుకే ఈ కార్డ్ ఏం చెప్తుందంటే, భయం ఏదైతే ఉందో ఆ భయం ప్రేమకు శత్రువు కాదు. కానీ భయం మనిషిని నిజమైన భావాలను వ్యక్తం చేయకుండా ఆపుతుంది. అది పాయింట్ ఇక్కడ. ఓకే. 10 ఆఫ్ కప్స్ చూడండి. ఇప్పుడు ఈ స్ప్రెడ్‌లో ఒక్కసారిగా చాలా అందమైన ఎనర్జీకి మారుతుంది ఈ రీడింగ్ అనేది. 10 ఆఫ్ కప్స్ అంటే మనసు నిజంగా కోరుకునేది ఏమిటో అర్థమయ్యే దశ అనమాట. కొంతమందికి కలలో కుటుంబం కనిపించి ఉండొచ్చు. ఇంట్లో ఉన్నట్టు, పిల్లలు కనిపించినట్టు, లేదా ప్రశాంతమైన ఇల్లు కనిపించినట్టు. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే, మీ ఆత్మ బయటకు పెద్ద విజయాల కంటే భద్రత, ప్రేమ, భావోద్వేగ ప్రశాంతత కోసం వెతుకుతోంది అని చెప్తుంది. మీ పర్సన్ ఎనర్జీలో కూడా వారు ఇప్పుడు ఒక విషయం గురించి ఆలోచిస్తున్నారు. నిజమైన ఆనందం అంటే ఏమిటి? బయట ప్రపంచం చూపించే సంతోషం ఒకటి, మనసు ఇచ్చే ప్రశాంతత ఇంకొకటి. ఈ తేడా ఇప్పుడు వారికి అర్థమవుతుంది స్పష్టంగా. అందుకే మీరు కలలో కనిపించినప్పుడు వారి గురించి మీలో ఉన్న భావాలను మాత్రమే కాదు, మీ హృదయం కోరుకున్న భావోద్వేగ ఏదైతే సంపూర్ణత ఉంటుందో ఆ సంపూర్ణతను కూడా సూచిస్తుంది ఈ కళ. అది ఇక్కడ విషయం. ఓకే. ఏస్ ఆఫ్ వాండ్స్ చూడండి ఇక్కడ. ఏస్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన మనకి ఇది అత్యంత శక్తివంతమైన కార్డు. ఈ ఈ ఈ క బి బిఫోర్ కార్డ్స్‌తో కంపేర్ చేస్తే. ఓకే. ఈ కార్డ్ ఒక కొత్త చైతన్యం అనమాట. ఒక కొత్త ఆశ. ఒక కొత్త ప్రారంభం. కానీ ఇది తప్పనిసరిగా పాత వ్యక్తులతోనే జరుగుతుందని ఈ కార్డ్ చెప్పడం లేదు. అది దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం మీరు. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ కలలు కొన్నిసార్లు భవిష్యత్తును చూపించడానికి రావు.
మనలో ఇంకా వెలిగించాల్సిన ఆశను గుర్తు చేయడానికి వస్తాయి. మీ పర్సన్ జీవితంలో కూడా ఒక కొత్త ఆలోచన పుడుతుంది. వారు ఇప్పటివరకు చూసిన కోణంలో కాకుండా కొత్త దృక్కోణంలో కొన్ని విషయాలను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది నాకిక్కడ. ఇక మీ విషయానికి వస్తే ఈ కార్డ్ ఒక గొప్ప సందేశం ఇస్తుందమ్మా. మీ జీవితంలో ఇంకా కథ అనేది ముగియలేదు. మీరు ఇప్పటి వరకు అనుభవించిన బాధ మిమ్మల్ని విరగగొట్టడానికి కాదు, కొత్త బలాన్ని, కొత్త ఆత్మవిశ్వాసాన్ని, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధం చేయడానికి వచ్చిందనమాట. అందుకే యూనివర్స్ ఇప్పుడు చెప్తున్నారు, భయాన్ని కాదు, కొత్త అవకాశాన్ని చూడు అని చెప్తున్నారు యూనివర్స్ ఇక్కడ. ఓకే. ఇక్కడ చూడండి 9 ఆఫ్ స్పాట్స్. సో, ఇప్పుడు వచ్చిన 9 ఆఫ్ స్పాట్స్ చూసిన వెంటనే ఇక్కడ యూనివర్స్ ఒక చాలా లోతైన విషయాన్ని చూపిస్తున్నారు. ఈ కార్డ్ మొదటగా మీ పర్సన్ గురించి కాకుండా మీ మనసులో జరుగుతున్న నిశ్శబ్ద పోరాటాన్ని చూపిస్తుంది ఇక్కడ. కొంతమంది ఈ రీడింగ్ చూస్తున్న వారు బయటికి అందరితో నవ్వుతూ మాట్లాడతారు, పని చేసుకుంటారు, కుటుంబంతో ఉంటారు. కానీ రాత్రి నిద్రపోయే సమయంలో మాత్రం మనసు ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా వెళ్ళిపోతుంది. ఆ రోజు అలా జరగకపోయి ఉంటే, ఆ మాట నేను చెప్పకపోయి ఉంటే, ఇలా వాళ్ళు ఇప్పుడు నన్ను గుర్తు చేసుకుంటున్నారా? లేక పూర్తిగా మర్చిపోయారా? ఇలాంటి ప్రశ్నలు రాత్రి సమయంలో ఎక్కువగా వస్తున్నాయనేది నాకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందుకే కొంతమందికి ఈ మధ్య మీ పర్సన్ గురించి వరుసగా కలలు వస్తున్నాయి మీకు. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, ప్రతి కళ భవిష్యత్తును చెప్పదు. కొన్ని కళలు మన హృదయంలో ఇంకా హీల్ కావాల్సిన భావాలను చూపిస్తాయన్నమాట. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీలో కూడా ఆందోళన కనిపిస్తుంది నాకు. వారు బయటికి చూపించకపోయినా కూడా కొన్ని నిర్ణయాల గురించి మళ్ళీ ఆలోచించే దశలో ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. చూడండి, ఇమీడియట్లీ మనకి 4 ఆఫ్ కప్స్. ఇప్పుడు వచ్చిన మనకి 4 ఆఫ్ కప్స్ అనేది చాలా ఆసక్తికరమైన కార్డు. మీ కలలో మీ పర్సన్ మీతో ఉన్నా వారు పూర్తిగా హ్యాపీగా కనిపించకపోవచ్చు ఖచ్చితంగా. లేదా మీరు మాట్లాడాలని అనుకుంటే వారు నిశ్శబ్దంగా ఉండొచ్చు కలలో కూడా. ఈ కార్డు అదే ఎనర్జీని సూచిస్తుంది. మీ పర్సన్ ప్రస్తుతం బయట జీవితంలో బిజీగా ఉన్నా కూడా లోపల మాత్రం ఒక భావోద్వేగ అసంతృప్తి ఉంది మీ పర్సన్లో. వారి దగ్గర కొన్ని అవకాశాలు ఉన్నాయి, కొంతమంది మనుషులు కూడా ఉన్నారు, కానీ మనసు మాత్రం పూర్తిగా నిండిన ఫీలింగ్స్ ఇంకా లేవు. తనకి కావాల్సిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫీలింగ్స్ అనేవి ఆ మనుషులు కానీ, ఆ అవకాశాలు కానీ ఇవేమీ ఇవ్వడం లేదు. ఇక్కడ మీ పర్సన్ గురించి ఒక సంకేతం కనిపిస్తుంది నాకు ఇక్కడ. మీరు వారికి ఇచ్చిన భావోద్వేగ భద్రత విలువ ఇప్పుడు నెమ్మదిగా అర్థమవుతుంది మీ పర్సన్కి. కానీ అది వెంటనే బయటికి కనిపించాల్సిన అవసరం లేదనేది నాకు ఇక్కడ చూపిస్తున్నారు యూనివర్స్. ఓకే, చూడండి ఇక్కడ ద మూన్ ఇప్పుడు స్ప్రెడ్లో అత్యంత మిస్టీరియస్ కార్డ్ అంటే మనకి ద మూన్ ఇక్కడ. ఈ కార్డ్ చెప్తుంది కళలు, అంతర్జ్ఞానము, దాచిన భావాలు, ఇంకా పూర్తిగా బయటపడిన నిజాలు ఇవన్నీ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. కొంతమందికి ఇటీవల ఒకే వ్యక్తి గురించి మళ్ళీ మళ్ళీ కళలు వస్తున్నాయి అనేది నాకు ఇక్కడ తెలుస్తుంది. అది మీలో ఇంకా పరిష్కారం కానీ భావోద్వేగం ఉండొచ్చని సూచిస్తుంది నాకు ఇక్కడ ఖచ్చితంగా. అలాగే మీ పర్సన్ కూడా కొన్ని భావాలను తమలోనే దాచుకుని ఉన్నారు. కార్డు వెంటనే వాళ్ళు తప్పకుండా మీ గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పదు, కానీ బయట కనిపించని భావోద్వేగాలు ఈ కనెక్షన్లో ఇంకా పనిచేస్తున్నాయని సూచిస్తుంది. ఇక్కడ మీ గుండెల్లో ఉన్న భయం కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళు ఇంకెవరితోనైనా సంతోషంగా ఉన్నారా? నా గురించి పూర్తిగా మర్చిపోయారా? ఇది అంతా నా ఊహేనా? ఇవి అని యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, భయం ఉన్నప్పుడు మనసు ఎన్నో కథలు సృష్టిస్తుంది. అందుకే నిర్ణయం తీసుకునే ముందు భయం మాట్లాడుతుందా లేక నిజం మాట్లాడుతుందా అనేది గుర్తించాలి అని యూనివర్స్ మీకు ఇక్కడ చెప్తున్నారు స్పష్టంగా. ఓకే, సో ఇక్కడ చూడండి ద హై ప్రీస్ట్రెస్ ఇప్పుడు వచ్చిన ఈ కార్డ్ ఏంటంటే ఈ రీడింగ్ మొత్తంలో కూడా అత్యంత ఆధ్యాత్మిక కార్డ్స్లో ఒకటనమాట. ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీకి రిలేటెడ్గా ఉన్న కార్డ్స్ అనమాట. ఓకే, ఈ కార్డ్ కూడా నిశ్శబ్ద జ్ఞానాన్ని సూచిస్తుంది మనకి ఇక్కడ. యూనివర్స్ మీతో చెప్తున్నది ఏంటంటే, నీ హృదయానికి ఇప్పటికే ఉన్న సమాధానాలు తెలుసు. కొన్ని సమాధానాలు తెలుసు, నీకు ఆల్రెడీ తెలుసు. కానీ నీ భయం వాటిని
వినిపించనివ్వడం లేదు అని చెప్తున్నారు ఇక్కడ. చాలామంది రీడింగ్ చూస్తూ ఒక స్పష్టమైన అవునా? కాదా? అనే సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ కార్డ్ చెప్తుంది జీవితంలో కొన్ని సమాధానాలు బయట నుంచి రావు. మన అంతరంగం ప్రశాంతంగా ఉన్నప్పుడు అవే మనకు అర్థమవుతాయి. మీకు వచ్చిన కల కూడా మీరు భయపడాల్సిన సంకేతం కాదు. అది మీలోని భావోద్వేగాలను అర్థం చేసుకోవాలని, వాటిని ప్రేమతో చూడాలని చెప్పేసి ముందుకు సాగేటప్పుడు మీ అంతర్జ్ఞానాన్ని నమ్మాలని గుర్తు చేసే అనుభవం అని యూనివర్స్ ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈ కార్డు ఒక అద్భుతమైన సందేశం ఇస్తుందమ్మా ఇక్కడ. ప్రతి మౌనము కూడా ఖాళీ కాదు. కొన్ని మౌనాల్లోనే జీవితాన్ని మార్చే సమాధానాలు దాగి ఉంటాయనేది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు ఈ కార్డ్ ద్వారా యూనివర్స్ మనకి ఇక్కడ. అర్థమవుతుంది కదా మీకు ప్రతిదీ చాలా క్లియర్‌గా. ఒకవేళ అర్థం కాకపోతే 1కి 2 సార్లు కొంచెం బ్యాక్‌కెళ్ళి మళ్ళీ వినండి. సో, విన్నప్పుడు ఏంటంటే మీకు దాంట్లోంచి ఉన్న అర్థం చాలా డీటెయిల్డ్‌గా ఇంకా ఇంకా తెలుస్తదనమాట మీకు. 1కి 4 సార్లు చూస్తే. అంతకు మించి ఇంకేం కాదు. నెక్స్ట్ వచ్చిన మనకి క్వీన్ ఆఫ్ పెంటికల్స్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇప్పుడు వచ్చిన మనకి ఈ కార్డ్ చూస్తుంటే ఈ మొత్తం రీడింగ్‌లో ఎనర్జీ ఒక్కసారిగా ప్రశాంతంగా మారుతుంది ఇక్కడ. ఇప్పటి వరకు యూనివర్స్ మీకు భయాలు, కలలు, మనస్సు గురించి చూపించేది మనకిక్కడ. ఇప్పుడు ఆ కల ఏదైతే ఉందో ఆ కల వెనకాల అసలు ఉద్దేశాన్ని చూపిస్తున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ద్వారా. అదే చూపిస్తున్నారు. ఈ కార్డ్ చెప్తుంది మీకు వచ్చిన కళ భయపెట్టడానికి రాలేదు. మీ మనసును ఏదైతే ఉందో మీ వాల్యూ, ఆ విలువను గుర్తు చేయడానికి వచ్చింది మీ మనసుకి. చాలామంది ఒక రిలేషన్‌షిప్ ముగిసిన తర్వాత తమను తాము ప్రశ్నించుకోవడం ప్రారంభిస్తారనమాట. నాలో ఏమైనా లోపం ఉందా? నేను ఇంకా కొంచెం మారి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? నేను సరిపోలేదా? కానీ ఈ కార్డ్ చాలా స్పష్టంగా చెప్తుంది మనకి. లేదు, నీ విలువ ఎప్పుడు ఎదుటి వ్యక్తి నిర్ణయించదు లేదా నిర్ణయించడు. నీ ప్రేమ నిజమైనదైతే, నీ ఉద్దేశం స్వచ్ఛమైనదైతే దాని విలువ ఒకరోజు తప్పకుండా అర్థమవుతుంది అని చెప్తున్నారు యూనివర్స్. మీ పర్సన్ ఎనర్జీ చూస్తే వారు ఇప్పుడు జీవితంలో అసలు విలువైనది ఏవో అర్థం చేసుకునే దశలో ఉన్నారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. డబ్బు, స్టేటస్, బయట ప్రపంచము ఇవన్నీ ఒకవైపు, మొత్తం ఒకవైపు అనమాట. మనసుకు శాంతి ఇచ్చే వ్యక్తే ఒకవైపు. ఈ తేడా ఇప్పుడు వారికి నెమ్మదిగా అర్థమవుతుంది. అందుకే కొన్నిసార్లు మీ గురించి కలలో కనిపించడము, మీరు ఇచ్చిన భద్రతను, ప్రశాంతతను మీ ఆత్మ గుర్తు చేసుకోవడం కూడా కావచ్చు అనేది నాకు ఇక్కడ స్పష్టంగా యూనివర్స్ తెలియజేస్తున్నారు. ఓకే. సో, నెక్స్ట్ మనకు వచ్చిన కింగ్ ఆఫ్ వ్యాండ్స్. ఇప్పుడు వచ్చిన మనకి కింగ్ ఆఫ్ వ్యాండ్స్ చాలా బలమైన మార్పును చూపిస్తుంది. ఈ కార్డులో నాకు కనిపిస్తుంది మీ పర్సన్ ఇప్పటి వరకు భావాలతో కాకుండా పరిస్థితులతో నిర్ణయాలు తీసుకుని ఉన్నారు. కానీ ఇప్పుడు వారు తమ జీవితాన్ని కొత్త దృక్కోణంలో ఏదైతే ఉంటుందో ఆ కొత్త వేలో చూడడం ప్రారంభిస్తున్నారు. వారిలో ఒక ధైర్యం మేల్కొంటుంది. ఇంతకాలం వాయిదా వేసిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన వస్తుంది. ఇక్కడ యూనివర్స్ ఒక విషయం చెప్తున్నారు. కళలు కొన్నిసార్లు మనిషిని భవిష్యత్తు కోసం సిద్ధం చేస్తాయి. అందుకే మీకు వచ్చిన కళ మీ హృదయంలో ఇంకా వెలగాల్సిన ఆశ ఏదైతే ఉందో ఆ ఆశను మళ్ళీ వెలిగించడానికి కూడా వచ్చింది అని యూనివర్స్ స్పష్టంగా తెలియజేస్తున్నారు మీకు. ఓకే, చూడండి ద సన్. ఇప్పుడు వచ్చిన సన్ ఈ మొత్తం స్ప్రెడ్లో అత్యంత అందమైన కార్డు. దూరమైనా కూడా ఇక్కడ మనకి దగ్గరయ్యే విధానాన్ని యూనివర్స్ స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ దూరం అవుతున్నారు అంటే తప్పనిసరిగా శారీరకంగా కలుస్తారని కాదు. ముందుగా సత్యానికి దగ్గరవుతున్నారు. తమ భావాలకు దగ్గరవుతున్నారు. తమ హృదయం నిజంగా ఏం కోరుకుంటుందో దానికి దగ్గరవుతున్నారు. మీకు కూడా ఇదే సందేశం. ఇప్పటి వరకు భయం మీ మనసును నడిపించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు స్పష్టత నెమ్మదిగా వస్తుంది. సూర్యుడు ఉదయిస్తారు కదా, ఉదయించిన తర్వాత చీకటి తనంతట తానే వెళ్ళిపోతుంది. అలాగే సత్యం తెలిసిన తర్వాత ఏమవుతుంది? అనవసర భయాలు కూడా నెమ్మదిగా కరిగిపోతాయి. ఈ కార్డు ఒక అందమైన సందేశం ఇస్తుంది మనకి. నీ జీవితంలో వెలుగు రావడానికి ముందు చీకటి చివరిసారి తన శక్తిని చూపిస్తుంది అన్నమాట.
అందుకే ఇప్పుడున్న పరిస్థితిని చూసి నిరాశ పడద్దు అని చెప్తున్నారు ఇక్కడ యూనివర్స్ మిమ్మల్ని. మీకే స్పష్టంగా చెప్పేది. చూడండి ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్, చాలా లోతైన అర్థం ఉంది ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్‌లో. ఈ కార్డ్ చెప్తుంది మీలో కానీ, మీ పర్సన్‌లో కానీ ఇంకా పూర్తిగా వదిలేయలేని కొన్ని భావాలున్నాయన్నమాట. కొన్ని జ్ఞాపకాలు ఇంకా హృదయంలో భద్రంగా ఉన్నాయి. కొన్ని మాటలు ఇంకా చెప్పబడలేదన్నమాట. కొన్ని ఫీలింగ్స్ ఇంకా బయటికి రాలేదు. కానీ ఇక్కడ యూనివర్స్ ఒకే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పట్టుకోవడం ప్రేమ కాదు, అలాగే వదిలేయడం కూడా ఓటమి కాదు అని చెప్తున్నారు ఇక్కడ స్పష్టంగా. జీవితం సరైన సమయంలో సరైన సమాధానం తీసుకొస్తుంది. మీరు భయంతో పట్టుకుని ఉంటే ఆశీర్వాదం రావడానికి చోటు ఉండదు అక్కడ. కానీ విశ్వాసంతో ముందుకు వెళ్తే ఏది మీకోసం రాసి ఉందో అది మిమ్మల్ని తప్పకుండా చేరుకుంటుంది. అది ఇక్కడ స్పష్టంగా సాక్షాత్తు యూనివర్స్ శక్తి ద్వారా కన్వే అవుతున్న ఎనర్జీ. మీకు వచ్చిన కళను భయంగా చూడొద్దు, దాన్ని ఒక ఆహ్వానంగా చూడండి. ఆ కళ మీకు ఒక ప్రశ్న వేసింది. నువ్వు ఇంకా భయంతో జీవించాలనుకుంటున్నావా, లేక విశ్వాసంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నావా అని చెప్పి. మీ పర్సన్ జీవితంలో కూడా ఒక అంతర్ముఖ మార్పు జరుగుతుందన్నమాట. వారు కూడా కొన్ని విషయాలను కొత్త కోణంలో అర్థం చేసుకునే దశలో ఉన్నట్టు మనకి రీడింగ్ సూచిస్తుంది స్పష్టంగా. అయితే ఈ రీడింగ్ ఒక దైవిక మార్గదర్శకత్వం అమ్మ. సాక్షాత్తు యూనివర్స్ ద్వారా వచ్చే మార్గదర్శకత్వం. నీ హృదయంలో వచ్చిన ప్రతి కళను భయంగా అర్థం చేసుకో. కొన్ని కళలు ముగిసినా కూడా ప్రేమను గుర్తు చేయడానికి రావు. కొన్ని ధైర్యాన్ని మేల్కొల్పడానికి వస్తాయన్నమాట. నీ భయం తగ్గిన చోట నీ ఆశీర్వాదం కనిపించడం ప్రారంభమవుతుంది. నమ్మకం ఉంచు అని చెప్తున్నారు యూనివర్స్ ఇక్కడ. నీ జీవితంలో జరగాల్సింది సరైన సమయంలో సరైన విధంగా నీ ముందుకు వస్తుంది. నేను చెప్తున్నాను కదా, వస్తుంది. నన్ను నమ్ము అని చెప్తున్నారు. చూడండి ఇక్కడ ద సన్ ఎంత బ్యూటిఫుల్గా యూనివర్స్ చెప్తున్నారు. ఈ ఈ ఈ కార్డు ఈ ఎంటైర్ రీడింగ్లో ఒక నిర్ధారణ కార్డ్ అనమాట. కొన్నిసార్లు మనకు వచ్చిన కళలు భవిష్యత్తుని చెప్పడానికి రావు. మనం ఇప్పటివరకు చూడని సత్యాన్ని చూపించడానికి వస్తాయి అనేది ఈ సన్ ద్వారా యూనివర్స్ స్పష్టంగా తెలియజేస్తున్నారు. మీకు వచ్చిన ఆ కళలో మీ పర్సన్ నవ్వుతూ కనిపించి ఉండొచ్చు, లేదా మిమ్మల్ని ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉండొచ్చు, లేదా మీరిద్దరూ ఒకే దారిలో నడుస్తున్నట్టు కూడా కనిపించి ఉండొచ్చు. ఆ దృశ్యాల వెనుక ఉన్న అసలు సందేశం ఏమిటంటే మీ జీవితంలో ఒక కొత్త స్పష్టత పుడుతోంది. కమింగ్ డేస్లో పుట్టబోతోంది అని చెప్పి. ఇప్పటి వరకు కూడా మీరు భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకుని ఉన్నారు. ఈ రోజు నుంచి అవగాహనతో నిర్ణయాలు తీసుకునే దశ అనేది ప్రారంభమవుతుంది అనేది మీకు యూనివర్స్ స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈ కార్డులో నాకు ఇంకో విషయం చాలా బలంగా కనిపిస్తుంది దశలో. మీ పర్సన్ ఇప్పటి వరకు కూడా తమ జీవితంలో ఏది కోల్పోయారో మాత్రమే ఆలోచించి ఉన్నారు. కానీ ఇప్పుడు ఏది నిజంగా విలువైనదో అర్థం చేసుకునే దశలోకి వస్తున్నారు. జీవితంలో కొంతమంది మనుషులు దూరమైన తర్వాతే వాళ్ళ ఉనికి ఎంత ప్రశాంతత ఇస్తుందో తెలుస్తుందన్నమాట. కొన్ని మాటలు చెప్పకుండా మిగిలిపోయిన తర్వాతే ఆ మాట విలువ తెలుస్తుంది. కొన్ని తలుపులు మూసుకుపోయిన తర్వాతే వాటిని తెరిచి ఉంచడానికి ఎంత అవకాశం ఉండేదో అర్థమవుతుంది. ఈ కార్డు ఆ అంతర్ముఖ అవగాహన ఏదైతే ఉంటుందో అది చూపిస్తుంది మనకిక్కడ. 4 ఆఫ్ పెంటికల్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ మెసేజ్ని కన్వే చేస్తుంది మనకిక్కడ. ఈ కార్డు బయటకు చూస్తే పట్టుకొని ఉండడం గురించి చెప్తుంది. కానీ ఈ రీడింగ్లో ఇది కేవలం మనుషుల్ని పట్టుకోవడం గురించి కాదు. ఈ రీడింగ్లో జ్ఞాపకాలను పట్టుకోవడము, బాధను పట్టుకోవడము, సమాధానం లేని ప్రశ్నలను పట్టుకోవడం గురించి కూడా యూనివర్స్ ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు 4 ఆఫ్ పెంటికల్స్ ద్వారా. మీలో చాలామంది ఇలా అనుకుని ఉండొచ్చు, ఆ రోజు వాళ్ళు అలా ఎందుకు మాట్లాడారు, వాళ్ళు నిజంగా నన్ను ప్రేమించారా, ఒకవేళ నేను ఇంకొంచెం ఓపిక పట్టి ఉంటే పరిస్థితి మారేదా. ఈ ప్రశ్నలను సంవత్సరాల పాటు మనసులో పట్టుకుని ఉంటే మనసు ముందుకు నడవదు అని చెప్తున్నారు యూనివర్స్ ఇక్కడ. యూనివర్స్ చాలా స్పష్టంగా సందేశం ఇస్తున్నారు. సమాధానం దొరకని ప్రతి ప్రశ్నకు జీవితమే ఒకరోజు సమాధానం ఇస్తుంది. అందుకే ఇప్పుడు జరిగిపోయిన దాన్ని బలవంతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా మీకే యూనివర్స్ చెప్తున్నారు. జరుగుతున్నది ఏదైతే ఉందో జీవితాన్ని గమనించమని యూనివర్స్ చెప్తున్నారు. మీ జరుగుతున్న జీవితాన్ని. నాకు ఇంకో ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ. మీ పర్సన్ కూడా కొన్ని భావాలను బయట పెట్టకుండా తనలోనే ఉంచుకుంటున్నారు.
అది ప్రేమ ఏదైనా కావచ్చు. ప్రేమైనా కావచ్చు, పశ్చాత్తాపమైనా కావచ్చు, కృతజ్ఞత అయినా కావచ్చు. కానీ మనిషి ఎంతకాలం తన హృదయాన్ని మౌనంగా భరించినా, బంధించేసుకున్నా కూడా ఒకరోజు ఆ భావాలు బయటికి రావాల్సిందే. కక్కాల్సిందే. వామిటింగ్ సెన్సేషన్ ఒస్తది మనకి. అది లోపల ఎంతని బలవంతంగా ఆపుకుంటాం ఫోర్స్‌ఫుల్లీ. ఖచ్చితంగా ఏదో ఒక టైంలో అది బయటికి రావాల్సిందే. అంతే ఇక్కడ కూడా మీ పర్సనల్ సిట్యుయేషన్ గురించి కూడా అక్కడ అదే కన్వే చేస్తున్నారు యూనివర్స్. సో, ఈరోజు వచ్చిన ఆహ్, మొత్తం కార్డ్స్‌ను ఒక చోట పెడితే, ఇక్కడ ఒక చోట పెట్టి ఒక ఓవరాల్‌గా చూస్తే యూనివర్స్ ఆహ్, ఒక పవర్‌ఫుల్ మెసేజ్ ఇస్తున్నారు. అది మీ గతం గురించి కాదు. మీ భవిష్యత్తును కూడా ఖచ్చితంగా ప్రకటించడం కాదు. అది మీ ఆత్మ ప్రస్తుతం ఎక్కడ ఉందో చూపిస్తుందనమాట. మీకు వచ్చిన కళ మీ పర్సన్‌కి సంబంధించిన సందేశం మాత్రమే కాదు. అది మీ జీవితానికి సంబంధించిన దైవిక పిలుపు కూడా అవుతుంది అనేది యూనివర్స్ స్పష్టంగా తెలియజేస్తున్నారిక్కడ. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఒక వ్యక్తిని వెతుకుతున్నామని అనుకుంటాం. కానీ నిజానికి మనలో కోల్పోయిన ప్రశాంతతను వెతుకుతున్నామనమాట. కొన్నిసార్లు మనం ఒక సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని అనుకుంటాం. కానీ నిజానికి మన హృదయం మళ్ళీ నమ్మడానికి ధైర్యం కోరుకుంటుందనమాట. అందుకే ఈ కళ మిమ్మల్ని వెనక్కి లాగడానికి రావడం లేదు. మీరు ఇంకా మోస్తున్న భావోద్వేగ భారాన్ని గుర్తు చేయడానికి వస్తున్నాయన్నమాట. ఇంకో చాలా అందమైన విషయం కనిపిస్తుంది నాకిక్కడ. జీవితంలో ప్రతి వ్యక్తి మనతో చివరి వరకు ఉండరు. అది మీకు కూడా తెలిసిన విషయమే. కానీ ప్రతి వ్యక్తి కూడా మనకొక పాఠం మాత్రం నేర్పుతారు. కొంతమందికి ప్రేమ విలువ నేర్పుతారు. కొంతమంది ఆహ్, ఎట్లా అంటే ఓపిక విలువ నేర్పుతారు. మరి కొంతమంది మన విలువను మనమే గుర్తు చేసుకోవాలని నేర్పిస్తారనమాట. ఈ రీడింగ్ యూనివర్స్ మీ హృదయానికి ఒక మాట చెప్తున్నారు ఈ రీడింగ్ ద్వారా. మీకు వచ్చిన కళను పట్టుకొని భవిష్యత్తును ఊహించకు. ఆ కళ నీలో మేలుకొల్పిన భావాన్ని గమనించు అని చెప్తున్నారు. ఎందుకంటే దైవం చాలా సార్లు సంఘటనల ద్వారా కాదు, అనుభూతుల ద్వారా మాట్లాడుతుంది. నీ భయం తగ్గే కొద్దీ నీ దారి స్పష్టమవుతుంది నీకే. నీ హృదయం ప్రశాంతంగా మారే కొద్దీ సరైన వ్యక్తులు, సరైన అవకాశాలు, సరైన సమయాలు సహజంగానే నీ జీవితంలోకి ప్రవేశిస్తాయన్నమాట. నువ్వు కోల్పోయింది ఒక కథ కావచ్చు. కానీ నీ కోసం ఇంకా రావాల్సిన అధ్యాయాలు మిగిలే ఉన్నాయనేది యూనివర్స్ ఇక్కడ తెలియజేస్తున్నారు మీకు. చాలా చాలా బ్రీఫ్‌గా కన్వే చేస్తున్నారు మీకిది. రీడింగ్ మొత్తం చూస్తుంటే మొదటిగా ఒక విషయం చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. మీలో చాలా మందికి ఈ మధ్య మీ పర్సన్ గురించి వరుసగా కలలు వస్తున్నాయి ఖచ్చితంగా. కొంతమందికి వారు నవ్వుతూ కనిపించొచ్చు. కొంతమందికి దూరంగా నిలబడి కనిపించొచ్చు. కొంతమందికి మాట్లాడాలని ప్రయత్నించినా మాట పూర్తిగా రాకుండా ఈ సిట్యుయేషన్సే. యూనివర్స్ ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు. ప్రతి కళ కూడా భవిష్యత్తును చెప్పదు. కొన్ని కళలు మీ హృదయంలో ఇంకా పూర్తి కాని భావోద్వేగాలను వెలుగులోకి తీసుకురావడానికి వస్తాయి. 6 ఆఫ్ స్వార్డ్స్ చూస్తుంటే మీరు గాని, మీ పర్సన్ గాని ఒక పెద్ద భావోద్వేగ ప్రయాణంలో ఉన్నారని కనిపిస్తుంది. బయటకు జీవితం ముందుకు సాగుతున్నా కూడా మనసులో మాత్రం కొన్ని జ్ఞాపకాలు ఇంకా పూర్తిగా విడిచిపెట్టబడలేదు. అందుకే దూరం ఉన్నప్పటికీ కూడా ఆత్మ స్థాయిలో కొన్ని భావాలు అప్పుడప్పుడు కళ రూపంలో గుర్తు వస్తున్నాయి. మీకు. అది ఇక్కడ కన్వే అవుతుంది. ఆయన ఫ్యాన్స్ ఏం చెప్తుందంటే మీ ఇద్దరిలోనూ ఒక రక్షణ గోడ ఏర్పడింది. ఒకసారి గాయపడిన హృదయం మళ్ళీ అదే పరిస్థితిని ఎదుర్కోవడానికి భయపడుతుంది. మీ పర్సన్ కూడా బయటికి ధైర్యంగా కనిపించినా కూడా లోపల కొన్ని భావాలను మళ్ళీ ఎదుర్కోవడానికి ఇంకా పూర్తిగా సిద్ధంగా లేరు అనేది తెలుస్తుంది ఇక్కడ. ఇది చూడండి చాలామంది అందమైన ఇక్కడ మనకి ఎనర్జీని చూపిస్తున్నారు. ఈ కార్డ్ ప్రకారం మీ ఆత్మ ప్రేమ కంటే ముందు ప్రశాంతతను వెతుకుతుంది. మీ పర్సన్ కూడా ఇప్పుడు జీవితంలో నిజమైన ఆనందం అంటే బయట ఏదైతే కనిపిస్తుందో ఆ కనిపించే సంతోషం కాదని మనసుకు భద్రత ఇచ్చే వ్యక్తి ఎంత విలువైన వారో నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. అదే కన్వే చేస్తున్నారు. ఈ కళ ఒక ముగింపు సంకేతం కాదు. ఇది మీ జీవితంలో కొత్త ఆలోచన, కొత్త ఆశ, కొత్త దిశ ప్రారంభమవుతుందనే సూచన అనమాట. కొన్నిసార్లు దైవం కలల ద్వారా గతాన్ని కాదు, మన భవిష్యత్తును ఎదుర్కొనే ధైర్యాన్ని మేలుకొలుపుతారు. మీ గుండెల్లో ఇంకొక భయం ఉంది.
వాళ్ళు నన్ను పూర్తిగా మర్చిపోయారా? నేను ఏదైతే ఎదురు చూస్తున్నానో, ఆ ఎదురు చూస్తుంది వ్యర్థమా అనే ప్రశ్నలు మిమ్మల్ని రాత్రి వేళల్లో ఎక్కువగా వెంటాడుతున్నాయి. యూనివర్స్ ఇక్కడ గుర్తు చేస్తుంది ఏంటంటే, భయం మనకు నిజం కంటే ఎక్కువ కథలు చెప్తుంది. అది ఇక్కడ కన్వే చేస్తున్నారు. మీ పర్సన్ జీవితంలో అన్నీ బాగానే ఉన్నట్టు కనిపించినా కూడా, లోపల మాత్రం ఒక అసంతృప్తి అయితే ఖచ్చితంగా ఉందమ్మా. కొన్నిసార్లు జీవితంలో అన్నీ ఉన్నా కూడా, మనసు మాత్రం ఒక ఖాళీని ఫీల్ అవుతుంది. ఆ ఖాళీకి కారణం బయట ప్రపంచం కాదు. భావోద్వేగ అసంతృప్తి. భావోద్వేగంగా సంతృప్తి లేకపోవడము. దాన్నే మనం అసంతృప్తి అంటాం. భావోద్వేగ అసంతృప్తి అని చెప్పేసి. ఈ రీడింగ్‌లో చాలా ముఖ్యమైన కార్డ్ మనకిది మూన్. ఇది దాచిన భావాలు, చెప్పని మాటలు, అర్థం కాని కలలు, అంతర్జ్ఞానాన్ని సూచిస్తుంది. మీకు వచ్చిన కల మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదు. మీలో ఇంకా మానని భావాలను చూపించడానికి వచ్చింది. అలాగే మీ పర్సన్ కూడా కొన్ని విషయాలను బయట చెప్పకపోయినా కూడా లోపల ఆలోచించే దశలో ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఒక అద్భుతమైన సందేశం ఇస్తున్నారు మనకి ద హై ప్రిస్టెస్ ద్వారా. మీరు వెతుకుతున్న సమాధానంలో కొన్ని బయట లేవు. అవి మీ హృదయంలోనే ఉన్నాయి. భయం తగ్గినప్పుడు మీ అంతర్జ్ఞానం ఏదైతే ఉంటుందో అది మీకు సరైన దారిని చూపుతుంది. కొన్నిసార్లు మౌనం కూడా దైవం మాట్లాడే భాష అని స్పష్టంగా తెలియజేస్తున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ప్రకారం ఏంటంటే, ఈ అనుభవం ఏదైతే ఉందో అది మీ విలువను తగ్గించలేదు. మీ విలువను ఎలా తగ్గిస్తుంది? ఈ ప్రయాణం ద్వారా మీరు మరింత పరిపక్వతను, ఆత్మగౌరవాన్ని సంపాదించారు. మీ పర్సన్ కూడా ఇప్పుడు జీవితంలో నిజంగా విలువైన వ్యక్తులు ఎవరో అర్థం చేసుకునే ఫేజ్‌లో ఉన్నారు. అది ఎగైన్ అండ్ ఎగైన్ వస్తుంది మనకి. మీ పర్సన్‌లో ఒక మానసిక మార్పు ప్రారంభమవుతుంది ఇప్పుడు. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను కొత్త కోణంలో పరిశీలించే అవకాశం స్పష్టంగా చూపిస్తున్నారు. జీవితం ఏదైతే ఉందో, ఆ జీవితం వారిని ఆలోచించకుండా ఉండనివ్వకుండా లేదు. అంటే కొంచెం గూడా ఇదివరకు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు లీడ్ చేస్తున్న లైఫ్ ఆలోచించనివ్వకుండా ఉండనివ్వట్ల. ఖచ్చితంగా నువ్వు ఇది ఆలోచించు, దీనికి యాక్షన్ తీసుకో. ఆ విధంగా చూపిస్తుంది. వెరీ పవర్‌ఫుల్. వెరీ పవర్‌ఫుల్. మీరు ఇప్పటివరకు చీకట్లో నడిచినట్టు అనిపించినా కూడా ఇప్పుడు స్పష్టత వచ్చే సమయం దగ్గర పడుతుంది. దూరమైనా దగ్గరవుతున్నారు అనే అనే కైండ్ ఆఫ్ ఎనర్జీస్ నాకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నాయి. ఎట్లా అంటే ముందుగా మనసు సత్యానికి దగ్గరవుతుంది. ఆ తర్వాత జీవితంలో సరైన మార్పులు ప్రారంభమవుతున్నాయి. అలా అన్నమాట. చివరగా 4 ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తున్నారు మనకిక్కడ? మీరు ఇంకా కొన్ని జ్ఞాపకాలను, కొన్ని ప్రశ్నలను గట్టిగా పట్టుకొనున్నారు. కానీ యూనివర్స్ ఇప్పుడు మిమ్మల్ని వాటిని ప్రేమతో విడుదల చేయమని చెప్తున్నారు. ఎందుకంటే ఖాళీ అయిన చేతుల్లోనే కొత్త ఆశీర్వాదం చేరుతుంది. ఖాళీ లేని చేతుల్లోకి ఎక్కడ నుంచి వస్తుంది కొత్త ఆశీర్వాదం? కాబట్టి ఈ రీడింగ్ ద్వారా యూనివర్స్ చెప్పే దివ్య సందేశం ఒక్కటే. మీకు వచ్చిన కళను చూసి వెంటనే భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకోవద్దు. ఆ కళ మీకు ఒక భావాన్ని గుర్తు చేయడానికి వచ్చింది. మీలో ఇంకా మానని గాయం ఎక్కడ ఉందో, మీ హృదయం ఇంకా ఏ సమాధానం కోసం ఎదురు చూస్తుందో చూపించడానికి వచ్చిందనమాట. మీ పర్సన్ కూడా ప్రస్తుతం ఒక అంతర్ముఖ ప్రయాణంలో ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు కాబట్టి, అయితే ఈ రీడింగ్ భవిష్యత్తును ఖచ్చితంగా ప్రకటించడం లేదు. ఇది ప్రస్తుతం ఉన్న ఎనర్జీలను మాత్రమే ప్రతిబింబిస్తుందనేది మీ దృష్టిలో పెట్టుకోవాలి. సో, భయాన్ని నమ్మి ముందుకు నడవకండి అని చెప్తున్నారు యూనివర్స్ ఇక్కడ. మీ అంతర్జ్ఞానాన్ని నమ్మండి. ప్రతి దూరము కూడా శాశ్వతం కాదు. ప్రతి కళ కూడా యాదృచ్ఛికం కూడా కాదమ్మా. సరైన సమయంలో మీ జీవితానికి అవసరమైన స్పష్టత, అవసరమైన వ్యక్తులు, అవసరమైన ఆశీర్వాదాలు మీ దారిలోకి వస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ మీరు చేయాల్సింది ఒకటే, గతాన్ని పట్టుకుని నిలబడడం కాదు, విశ్వాసంతో ముందుకు అడుగు వేయడం ఒక్కటే మీరు చేయాల్సిన పని ఇక్కడ. నాకు ఇక్కడ కనిపిస్తున్న రాశులు వచ్చేసరికి పైసెస్ మీన రాశి, ఏరీస్ మేష రాశి, టారస్ వృషభ రాశి, జెమినై మిథున రాశి, లిబ్రా తులారాశి, లియో సింహరాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, సాజిటేరియస్ ధనుస్సు రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, క్యాప్రికాన్ మకర రాశి,
ఎక్వేరియస్ కుంభరాశి, సాజిటేరియస్ ధనుసు రాశి చెప్పాను. లిబ్రా తులారాశి, విర్గో కన్యా రాశి, స్కార్పియో వృశ్చిక రాశి చెప్పాను. పాయసెస్ మీనరాశి. ఈ రాశుల వాళ్ళైతే వచ్చారమ్మా. ఐ థింక్ అన్ని రాశుల వాళ్ళు వచ్చారు కదా! సో, అన్ని రాశుల వాళ్ళు వచ్చినట్టున్నారు. అన్ని రాశుల వాళ్ళు వచ్చారు. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ అభిప్రాయాన్ని త్రూ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ లైక్ చేయండి, హైప్ చేయండి. దట్స్ ఇనఫ్. థ్యాంక్ యూ.